దాదాపు గత 10 సంవత్సరాలు కూడా దోచుకొని దాచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు చెప్పేసి కాంగ్రెస్ నాయకులైతే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులే కాదు, ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అదే మాట అంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే తీవ్ర ఆరోపించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారిని అయితే అరెస్ట్ చేశారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే మనకి వినిపిస్తాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సోషల్ మీడియా ప్రెసిడెంట్ శివసింహ గారు ఉన్నారు. అన్న, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా దోచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది లేదు. అలాగే అరెస్టుల వెనకాల అసలు ఆంతర్యం ఏందంటారు? అన్న, 10 సంవత్సరాల నుంచి దోచుకున్నారు అని ఏదో బట్టగాల్చి మీదేయడం చాలా సులభం అన్న. దోచుకున్న దానికంటే మనం కట్టింది, మనం ఎంతో డెవలప్ చేసింది, మన పథకాలతో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి, ఇవన్నీ పబ్లిక్కి కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో బట్టగాల్చి మీదేసి మీరు ఆపుకోండి మేము చూసుకుంటాం అన్నది కాంగ్రెస్ వైఖరి. అలా వాస్తవాలు ఏమున్నాయి మనకి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దోచుకుందాం అన్నప్పుడు మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మన అసెంబ్లీలోనే ప్రూవ్ చేశారు. మనం 10 సంవత్సరాలుగా చేసిన అప్పు కంటే 3 ఇంతలు రేవంత్ రెడ్డి సర్కారు 1 సంవత్సరంలో చేశారు. మరి ఎవరు దోచుకున్నట్టు ఏం చేస్తున్నట్టు అన్న, ఇది పబ్లిక్ ఆల్రెడీ చూస్తున్నారు. కాంగ్రెస్ ఒట్టిగా డైవర్ట్ చేయనీకే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అక్కడ నుంచి డైవర్ట్ చేయనీకని, పబ్లిక్ దృష్టి మళ్లించడానికని అది ఇదని చెప్పి 10 సంవత్సరాలు అది చేసిరు అని మాట్లాడుతారు. ఇంకోటి ఫార్ములా ఈ కేసు కూడా లిటరల్గా ఇట్ ఈస్ అ డైవర్షన్ టాక్టిక్ అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు అన్న, ఇప్పుడు ఫార్ములా ఈ కేసు నిజంగానే అట్లాంటిది ఉంటే ఇప్పుడు కరప్షన్ అయింది అని ప్రూవ్ చేయాలంటే కరప్షన్ ఎట్లయితుంది అన్న, ఇద్దరు మనుషుల మధ్యలో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అయితే కరప్షన్ అయినట్టు. ఇప్పుడు కరప్షన్ మనం తీసుకున్నా తప్పే, చేసినా తప్పే. అట్లాంటప్పుడు ఒట్టి కేటీఆర్ గారి మీద ఎందుకు, మళ్ళీ ఫార్ములా ఈ కేసు సంస్థ మీద కూడా పెట్టాలి కదా, మరి వాళ్ళ మీద ఎందుకు పెడతలేరు? రెండోది, ట్రాన్సాక్షన్ ఎట్లయిందన్న, లిటరల్గా గవర్నమెంట్ అకౌంట్ నుంచి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అది ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో ఈ దొంగచాటుగా ఏదో బ్యాగులు మోసుకో ఇచ్చి సోఫాలు మోసుకో ఇచ్చినట్టు కాదు. ఇది అఫీషియల్గా దాని ప్రాపర్ పేపర్ వర్క్ తోటి మనకు అఫీషియల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఫార్ములా ఈ రేస్ అన్నది ఒక సర్క్యూట్ తోటి అయిపోదు. అది 2-3 ఇయర్స్ నడిపిస్తారు. ఫస్ట్ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా చేసినాము, సెకండ్ ఇయర్ దానికి డిలే అవ్వడం వల్ల, స్పాన్సర్స్ లేకపోవడం వల్ల, బట్ మనకు అది ఎంతో ప్రఖ్యాత తెచ్చే ఇది ఒక ఈవెంట్ కాబట్టి దాన్ని ఆపకుండా ఉండని. కానీ కేటీఆర్ గారు సరే గవర్నమెంట్ నుంచి మేము ఇది చేస్తాము అని చెప్పి స్పాన్సర్ చేయడం వల్ల ఆ అమౌంట్ అక్కడ పోయింది. అందులో తీసుకున్నాడు కరెక్టే ఉన్నాడు. అది తీసుకున్నందుకు మనం రేస్ కండక్ట్ చేయకపోవడము రేవంత్ రెడ్డి సర్కారు యొక్క వైఫల్యం. అది కండక్ట్ చేసి ఉంటే మనకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు వచ్చేటి, మనకు ఎకనామీ పెరిగేది. లాస్ట్ టైం ఆ రేస్ కండక్ట్ అవ్వడం వల్ల కూడా మన స్టేట్ ఎకనామీకి దగ్గర 700 కోట్లు మనకు లాభం పొందిందన్న. ఇక్కడ నష్టం జరిగిందన్న, మనం పెట్టింది 50 కోట్లు అని వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పెట్టింది 50 కోట్లు అయితే కూడా స్టేట్ ఎకనామీకి మనకి లబ్ధి పొందింది 700 కోట్లు. మళ్ళా దేశవ్యాప్తంగా దాన్ని ఇవన్నీ దేశవ్యాప్తంగా వీక్షిస్తారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటంలో కూడా అరే హైదరాబాద్లో ఈవెంట్ అయిందని ఎంతోమంది చూసినారు. మనకి స్టేట్కి కానీ మనకు కంట్రీకి కానీ ఎంతో పేరు వచ్చిన ఈవెంట్ అది. అంటే అక్రమ అరెస్టులు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏంది, వాళ్ళు చేసిన పాపాలకి ఈ అరెస్టులన్నీ జరుగుతుంది, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆణిముత్యాలు పెద్ద పెద్ద పేర్లు అని చెప్పేసి వాడుకుంటున్నారంట. ప్రూవ్ చేయగలగాలి కదన్న. ఇప్పుడు కేటీఆర్ గారు దమ్మున్న సవాల్ విడిచారు. అసెంబ్లీలోనే మీరు చర్చకు పెట్టండి. ఏదో అన్నెసరీ కేసెస్, అల్లు అర్జున్ కేసు మీద మీరు అసెంబ్లీలో గంటసేపు మాట్లాడారు. ఒక ప్రతిపక్ష మెయిన్ నాయకుడి మీద మీరు అలిగేషన్ చేసినప్పుడు దాని మీద వాస్తవాలు అవాస్తవాలు చర్చించాల్సిన అవసరం ఉంది కదన్న ఎంత అన్న. దాని గురించి కేటీఆర్ గారు 4-5 ప్రెస్ మీట్లల్లో ప్రతి ఒక్క పాయింట్ క్లుప్తంగా ఇచ్చినారు. ఇక్కడ అసలు ఎక్కడ అవినీతి అయింది, ఎక్కడ కరప్షన్ అయింది, ఇది ఏముంది అని చెప్పి పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు. మీరు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడినన్నా చూపెట్టండి కేటీఆర్ గారు చెప్పిన పాయింట్కి కౌంటర్ ఇచ్చినట్టు. లే మనకు అక్రమాలు అయినాయి, లే కరప్షన్ అయింది, ఎక్కడైంది అది మనం మాట్లాడాలి కదా. మీరు అది మాట్లాడకుండా అది ఆనిముత్యము ఇది మీరు చేసిన పాపాల కరి ఏం పాపం చేశారు అంటే అసెంబ్లీలో మాట్లాడాలన్న. మరి అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ దాదాపు 13 నెలల నుంచి ఫామ్ హౌస్లోనే పడుకుంటున్నారు తప్ప ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అంటే మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం చేస్తున్నారు అన్న. అది కంప్లీట్గా అవాస్తవం అన్నది. ఇప్పుడు మనము తెలుసు మీకు కూడా, మనకు అప్పుడు గవర్నమెంట్ షిఫ్ట్ అయినప్పుడు కేసీఆర్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది, దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా ఆయన యాక్టివ్గానే ఉన్నారు. అసెంబ్లీకి రానంత మాత్రాన మనం ఇది అని చెప్పి ఇచ్చేయలేము. వాళ్ళ యొక్క కష్టాలపైన కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎందుకు అన్నిటి మీద ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ చేయాలంటే ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్న, ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు కదా. దీని మీద ఎన్నో మనకి అన్ని లింక్ అయిపోయి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ కుటీల ప్రయత్నం ఏంటిది అంటే కేసీఆర్ని తెలంగాణ ప్రజానీకాలు ఒక పెద్ద నాయకుడిలా చూస్తారు, తెలంగాణ పెద్దగా గుర్తిస్తారు, ఒక కుటుంబ పెద్దగా గుర్తిస్తారు.
రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ సర్కారు యొక్క కుటిల ప్రయత్నం ఏంటంటే అటువంటి పెద్ద మనిషిని అసెంబ్లీలో పిలిపించి వాళ్ళు ఇప్పుడు మాటలు చూస్తున్నాము, వాళ్ళ హోదాకు తగ్గట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడతలేరు. అతి నీచంగా ఎంతో కిందికి దిగజారి వాళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి పదజాలంతో కేసీఆర్ గారి ఒక ఇదిని కించపరచాలనే తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. అది లిటరల్గా వాళ్ళు ఏంటి అంటే కేసీఆర్ గారిని అసెంబ్లీకి పిలిపించి అనరాని మాటలని ఆయన అగౌరవపరిచి పబ్లిక్లో కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న మోసాలకి అడ్డుపడుతున్నారంటే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అరెస్టులు జరుగుతున్నాయంటారా? తప్పకుండా అన్న, మీరు ఇప్పుడు కేవలం కేటీఆర్ గారు అరెస్టే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి గత సంవత్సర కాలంలో చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే హామీలు పథకాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందో మీరు ఈ పథకాలు అమలు పరుస్తలేమని ఏ ఒక్క చిన్న వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టినా కూడా డైరెక్ట్ అరెస్ట్. అట్లాంటిది కేటీఆర్ గారు ప్రతిపక్షంగా స్ట్రాంగ్ ఉన్న నాయకుడు మొత్తం వాళ్ళని చీల్చి చెండాడుతున్నారు. ఏదున్నా పబ్లిక్ డొమైన్ మీద పెడుతున్నారు. అదేదో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నట్టు నిరాధారణ ఆరోపణలు అట్లేం లేవు. పక్కాగా డేటాతోటి పాయింట్ టు పాయింట్ తోటి ఆయన విశ్లేషించి పబ్లిక్కి విడమర్చి చెప్తున్నారు. సో ఇట్లా ఇప్పుడు కేటీఆర్ గారిని చూసి మాలాంటి యువకులు ఎంతోమంది మేము దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఆయన చెప్పింది దారిలో పయనిస్తూ మేము ఇంకా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇక్కడికే ఆపకపోతే మొదటికే మోసం వస్తుంది అన్న భయంతో కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది తప్ప అంతకుమించి అందులో ఏం లేదు. మీరు నిన్న కేటీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో చూస్తే కూడా కేటీఆర్ గారు నా అరెస్ట్ ఏదున్నో నేను చూసుకోగలుగుతాను, దానికి మీరు ఎవరు ఆధార్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఈ సంవత్సర కాలం ఏదైతే ఉందో మనం ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళు నెరవేర్చేదాకా వాళ్ళని ఎండగడుతూనే ఉండండి అని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేశారు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకున్నట్టయితే ఇది ఒక లొట్టపీస్ కేసు, ఇది ఎందుకు పనికిరాని కేసు అని చెప్పేసి మాట్లాడారు. మరి అట్లా లొట్టపీస్ కేసు కోసం గురించే లాయర్లు ఏంది నేను లోపలికి వెళ్ళిన అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు అన్న. ఇప్పుడు ఎవరినన్నా తీసుకోండి, నాట్ ఓన్లీ కేటీఆర్ గారు, ఎవరన్నా ఒక పర్సన్ని తీసుకోండి, ఆయన హీ హాజ్ గాట్ ఎథికల్ వాల్యూస్, ఇంటెగ్రిటీ ఉన్న మనిషి. ఇప్పుడు నాకు భయం లేదు, నేను దేనికి జంకను, పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకుంటే చేసుకోమంటారు. బట్ నాకు భయం లేదు, నేను జంకను అని చెప్పి నేను చేయని తప్పకి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తా అంటే సార్ నన్ను అరెస్ట్ చేయడానికి పోతారు ఎవరన్నా? ఐ హ్యావ్ మై రైట్, నేను తప్పు చేయలేదు భయ్, నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు అట్లా అదొక పాయింట్. ఇంకో పాయింట్, ఏం చేయని దానికే ఎన్నో అబద్ధపు కేసులు బనాయించి లోపలికి పంపించే కుటిల ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఏమాత్రం డిఫెండ్ చేయకుండా నాకేం భయం లేదులే, నేను ఏదున్నా నేను చేసుకోగలుగుతాను, నేనేందో నాకు తెలుసు అని ఒకవేళ అరెస్ట్ అయినా కూడా వాళ్ళ ఒక ఫేక్ సోషల్ మీడియా, వాళ్ళ ఫేక్ మీడియా ఛానల్స్ తోటి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టేస్తాం. ఇప్పుడు గమ్మున మీరు అన్నట్టు ఏం కాకుండా గమ్మున ఉంటే ఆ తప్పు చేసిన వాడు గమ్మున ఉన్నట్టు, కొట్లాడితే మరి ఏం తప్పు చేయండి ఎందుకు కొట్లాడతారు అంటారు. అట్లాంటి వైఖరి కాంగ్రెస్ అన్న. అంటే ఇప్పుడు మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? మరి బీఆర్ఎస్ నాయకుల తర్వాత ఇప్పుడు కేటీఆర్ తర్వాత అరెస్టులు ఎవరి మీద కాంగ్రెస్ కక్ష సాధించబోతున్నారు? అదిగా కాంగ్రెస్ లిస్టు చూసుకోవాలన్న, అలా లిస్ట్ అయితే పెద్దది. వాళ్ళు పథకాల మీద అది ఫోకస్ చేసి ఉంటే తెలంగాణ ఇంకా ఇప్పటికే అభివృద్ధి పదంలో పోయేది. వాళ్ళు ఇప్పటివరకు చూస్తే బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాజెక్టులు ఇనాగ్రేషను, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు వారు ఇచ్చినాము అని ఇది చెప్పుకుంటే తప్ప వాళ్ళు క్లియర్గా చేసిన వర్క్ ఏం లేదు. వాళ్ళు చేసిన వర్క్ ఏంటంటే ఇట్లా పెద్ద నాయకులు అరెస్ట్ చేసి ఒక పార్టీ యొక్క ఇదిని వాళ్ళు దెబ్బతీయాలనే విధంగా తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. అరెస్ట్లని అనేది ఏంటంటే డైవర్షన్ యాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ వేసి వాళ్ళు డ్రామా చేస్తున్నారంటే స్టేజ్ వెనకాల ఏదో పెద్ద స్కామ్కి బీజం పడుతుంది కాంగ్రెస్ నుంచి. మనకి ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అన్న తెలుస్తుంది. ఇది ఏంటి అంటే ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి అరెస్ట్. ఇక్కడ మళ్ళీ మేము సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానివ్వండి, ఫీల్డ్ మీద నాయకులు కానివ్వండి, వీళ్ళంతా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళని ఎట్లన్నా దెబ్బతీయాలి అనే విధంగా అరే వీళ్ళ పార్టీల పెద్ద నాయకుడిని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ తగ్గుతారు అనే ఒక ఆలోచనతో తప్ప వేరేదేం లేదన్న. అంటే ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు ఒక 53 మంది విద్యార్థులు చనిపోయారు. 2 రోజుల క్రితం చూసుకున్నట్టు ఒక 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. దీని వెనక ప్రధాన బీఆర్ఎస్ నాయకులే చేస్తున్న కుట్ర ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పు అన్న. ఇది ఏంటి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బేస్లెస్ అలిగేషన్స్ అన్న. ఇప్పుడు అట్లా అంటే మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని న్యాచురల్ కెలామిటీస్ అయినాయి, కొన్ని ఇష్యూస్ అయినాయి. అట్లాంటి అంటే వీళ్ళు అప్పుడు అయినా ప్రతి ఒక్క ఇష్యూ వెనకాల కాంగ్రెస్ బీజేపీ ఉన్నట్టేనా? ఇప్పుడు అంటున్నారు ఇది ఇష్యూ అయింది కాబట్టి దీని వెనక బీఆర్ఎస్ హస్తం ఉందంటుంది. మరి గత 10 ఏళ్ళగా ఇష్యూస్ లేవు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకో.
ఆ ఇష్యూస్ అన్నీ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ పుట్టించినవి అని మనం అనుకోవచ్చా? ఆ మాటకు వాళ్ళు ఒప్పుకుంటే మనం దాని మీద చర్చించిన ఒక అందం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదో నోటుకొచ్చింది 100 మాటలు అనేసి దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలంటే మనం జీవితాంతం అది జస్టిఫై చేసుకుంటూనే ఉంటాం, కానీ దానికి ఏం కన్క్లూజన్ ఉండదు. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అరెస్ట్ అవుతుంటే కడిగిన ముత్యాలు అది అని చెప్పి కొత్త కారణాలు చెప్తుంది అని చెప్పేసి అన్నారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ తప్పన్న. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అది ఇది అన్నది ప్రజలకు తెలుసు వాస్తవం ఏందన్నది. కేసీఆర్ పెట్టిన పథకాలతోటి ఎంతోమంది లబ్ధి పొందారు. కట్టిన ప్రాజెక్టులతోటి కాళేశ్వరం కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి మనకు నీళ్ళు వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మితోటి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ కిట్టుతోటి వాళ్ళు ప్రసవం అయినాక కూడా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారు. రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధుతోటి రైతులు ఆనందంగా ఉన్నారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి అన్న. ఇవన్నీ చూసుకొని వాళ్ళు పబ్లిక్ అట్లా అనుకుంటారని నేను అనుకోనన్నా. ఇది ఏంటి అంటే కాంగ్రెస్ యొక్క పర్సెప్షన్ వాళ్ళు పబ్లిక్ పర్సెప్షన్ లాగా పోర్ట్రే చేయడమే తప్ప నిజంగా వాస్తవం చూసి ఇప్పటికీ నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత సంవత్సరంల కాలంలో పబ్లిక్ చాలా రిగ్రెట్ అవుతారు అన్న. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే 10 ఏళ్ళు మంచిగా ఉండే, మనకైతే సరిపోయింది, చూద్దాం ఇంకేమన్నా మంచిగా చేస్తారేమో. వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో చేసిన ఫేక్ ప్రొపగండా అట్లుండే. ఎన్నో చేసేస్తామన్నారు కానీ అన్నీ కట్ చేసుకుంటూనే వచ్చారు. మేము 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామన్నారు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తామంటే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి ఆడపడుచుకి 2,500 ఇస్తామన్నారు. ఇట్లా నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయారు. సంవత్సరం అయింది, ఇప్పటివరకు ఏమైనా అయిందా అన్న? ఏది కాలే. పెన్షన్ అన్నారు 4,000, ఇప్పటివరకు అయిందా? ఏది కాలే. వీళ్ళు ఏంటంటే అట్లా ఫేక్ ప్రాపగండా అన్నది ఒక స్ట్రాటజిక్గా నడిపించి పబ్లిక్ని దాని మీద బ్రెయిన్ వాష్ చేసి యూట్యూబ్ ఛానల్స్లల్లో కొంచెం పెయిడ్ ఛానల్స్లల్లో పెట్టి పబ్లిక్ని అట్లా చేసిరు. తర్వాత ఇప్పుడు గెలిచినాక పబ్లిక్ కూడా అర్థమైపోయింది, అరే వీళ్ళు ఒట్టి చెప్పింది అన్నీ ఒట్టి మాటలే రా భయ్, వీళ్ళు చేసేది లేదు పీకేది లేదు అని పబ్లిక్లో కూడా రిగ్రెట్ వచ్చేసింది. సో వాళ్ళు అది కప్పిపించుకోవడానికి ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించాలన్న, ప్రతిపక్షంలో ఇప్పుడు మేమున్నా కూడా ఇంకొక రెస్పాన్సిబిలిటీ బీజేపీ పార్టీకి ఉంది. బీజేపీ పార్టీ ఎక్కడన్నా రూలింగ్ పార్టీతో కొట్లాడాలి కానీ ప్రతిపక్షంతో కొట్లాడుతుంది అన్న. సో ఇదంతా ఏంటంటే వాళ్ళంతా ఒకరికొకరు మిలాయించుకొని ఒక స్ట్రాటజిక్గా పోయి వాళ్ళ వైఫల్యాలు కప్పిపించుకోవడానికి మళ్ళీ మా మీద బురద జల్లే ప్రయత్నం తప్ప పబ్లిక్లో టు ద గ్రౌండ్ కోర్లా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మరి రానున్న రోజుల్లో మీరు అంటున్న ఈ అక్రమ అరెస్టులను ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఖండించబోతున్నారు? లీగల్గానే అన్న. ఇప్పుడు మీరు అన్న పాయింట్ నుంచే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు కదా అని మీరు ఎందుకంత భయపడుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ ఆల్ ద ట్రస్ట్ ఆన్ జ్యుడిషియరీ. మనకి ఏది ఉన్నా న్యాయం మీద, న్యాయస్థానం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి లీగల్గా మాకు కూడా గట్టి సెల్ ఉంది. మేము ఏం చేయలేము